ఇన్సైడ్ స్టోరీస్. దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబం ఈసారి రాజకీయ రంగ ప్రవేశం చేయడం ఖాయమైందా? వివేక సొంత మనుషులు ఎన్నికల బరిలో దిగనున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. గత కొద్ది రోజులుగా కడప జిల్లాలో జరుగుతున్న ప్రచారానికి తగ్గట్లే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కడప జిల్లాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యోదంతం చుట్టూ కడప జిల్లా రాజకీయం తిరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే వివేకానందరెడ్డి హత్య ప్రధానాస్త్రంగా ప్రతిపక్షాలు వైసీపీని టార్గెట్ చేస్తున్నాయి. ఇదే తరుణంలో వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మరింత రాజకీయ వేడి రగిల్చారు. హత్య కేసు నిందితులను వైసీపీ ప్రభుత్వం రక్షిస్తోందని, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయొద్దని సునీత మీడియా ముందు ప్రకటించడం అధికార పార్టీ నేతలకు షాక్ ఇచ్చింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వివేక హత్య కేసును ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఓవైపు ప్రతిపక్షాలు వ్యూహరచన చేస్తుంటే, మరోవైపు డాక్టర్ వైఎస్ సునీత కూడా ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వివేక కుటుంబం ప్రత్యక్ష రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వటానికి సన్నాహాలు చేసుకుంటున్నారన్న ప్రచారం కడప జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం కుటుంబీకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 15న మాజీ మంత్రి వివేకానందరెడ్డి వర్ధంతి జరగనుంది. ఆ నేపథ్యంలో ఆయన కూతురు సునీతారెడ్డి వివేక అనుచర వర్గంతో సమావేశం కానున్నారు. కడపలో సమావేశం నిర్వహించనున్నారు. సునీతారెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని ఇటీవల కాలంలో ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన తరువాత ఇడుపులపాయలో ఆమెతో సునీతారెడ్డి భేటీ అయ్యారు. ఆ భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగింది. షర్మిల వెంటనే సునీత కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం కూడా జరిగింది. వైసీపీ నేతలు తనను పొలిటికల్ గా టార్గెట్ చేస్తూ ఉండటంతో ఈసారి ఎన్నికల బరిలో వివేక రాజకీయ వారసురాలు ఉండాలని నిర్ణయించుకున్న సునీత పొలిటికల్ ఎంట్రీకి సంబంధించే అనుచరులతో నిర్వహించనున్న ఆత్మీయ సమావేశంలో చర్చిస్తారంటున్నారు. కడప పార్లమెంటు స్థానం లేదా పులివెందుల అసెంబ్లీ స్థానం నుండి పోటీకి సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే పోటీలో తాను ఉంటారా, లేకపోతే తన తల్లి వైఎస్ సౌభాగ్యమ్మను ఎన్నికల బరిలోకి దింపుతారా అనే చర్చ నడుస్తోంది. ఇండిపెండెంట్ గా పోటీ చేయాలా లేదా కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలా అనే దానిపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. సునీత ఇండిపెండెంట్ గా పోటీలో ఉంటే టీడీపీ జనసేన సహకరించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. మరోవైపు వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ టీడీపీలో చేరి ఎలక్షన్లో నిలబడతారని పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కడప జిల్లాలో మాజీ మంత్రి వివేక కుటుంబం రాజకీయ రంగ ప్రవేశం ఖాయమైనట్లు కనిపిస్తూ ఉండటంతో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ జిల్లావాసుల్లో నెలకొంది. వివేక ఫ్యామిలీ చేసే విమర్శలు, ఆరోపణలకు జగన్ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. వివేక హత్య జరిగి 5 ఏళ్లు గడుస్తున్నా కేసు విచారణలో పురోగతి లేదు. నిందితులు ఎవరో తేలలేదు. సునీత దానిపైనే న్యాయ పోరాటం చేస్తున్నారు. జగన్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వటానికి ముందే కడప జిల్లా రాజకీయాల్లో యాక్టివ్ పాత్ర పోషించారు వివేక. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర వ్యవహారాల్లో బిజీగా ఉంటే జిల్లా రాజకీయాలను వివేక చక్కబెట్టేవారు. అప్పట్లో పులివెందుల ఎమ్మెల్యేగా 2 సార్లు, కడప ఎంపీగా 2 సార్లు గెలుపొందిన ఆయనకు అజాతశత్రువు అన్న పేరుంది. జిల్లా వ్యాప్తంగా సత్సంబంధాలు కొనసాగించిన వివేకాపై ప్రజల్లో సానుభూతి ఉందంటారు. ఈ నేపథ్యంలో రేపు ఎన్నికల ప్రచారంలో వివేక ఫ్యామిలీ అడిగే ప్రశ్నలకు జగన్ టీం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మరి వివేక సెంటిమెంట్ ఎఫెక్ట్ కడప పాలిటిక్స్ లో ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో చూడాలి. ఇప్పటి వరకు అధికార పార్టీలో ఉన్న నేతలు ప్రతిపక్షంలోకి చేరే తంతు ముగిసింది. ఇక ఆ పార్టీలోనూ పట్టు నిలుపుకునేందుకు నెల్లూరు పెద్దారెడ్లు కసరత్తు ప్రారంభించారు. వారితో పాటు వారి అనుచరులకు పార్టీలో టికెట్లు ఇప్పించేందుకు, పట్టు నిలుపుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.
ఏపీలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో మార్పులు చేర్పులు వేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా రాజకీయాలు విలక్షణ శైలిలో ముందుకు సాగుతున్నాయి. ప్రతి ఎన్నికల సమయంలోనూ ఇలాంటి విలక్షణ రాజకీయాలకు పెట్టింది పేరు నెల్లూరు జిల్లా. 2019లో జరిగిన ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీకి ఒక్క స్థానం కూడా లేకుండా చేసిన విలక్షణ ఓటర్ల తీర్పు రాష్ట్ర రాజకీయాలను తన వైపు తిప్పుకుంది. ఈ నేపథ్యంలో ఈసారి జరిగే సాధారణ ఎన్నికల్లో ఆ తీర్పు ఎవరికి ఉంటుందో అన్న ఆసక్తి వీడటం లేదు. గత రికార్డును మరోసారి తిరగరాస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉండగా ఆ రికార్డును చెరిపేసి అత్యధిక స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపు సాధిస్తారని ఆ పార్టీ కేడర్ ఆశలు పెట్టుకుంది. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా రాజకీయాలను ఓ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపిక పెద్ద మలుపే తిప్పిందని చెప్పవచ్చు. నెల్లూరు నగర ఎమ్మెల్యే సీటును తన భార్య కోసం ఆశించారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. సీటు దక్కకపోవడంతో ఆయన టీడీపీలో చేరిపోయారు. దీంతో అప్పటి వరకు స్తబ్దుగా ఉన్న నెల్లూరు టీడీపీ కేడర్లో సరికొత్త జోష్ వచ్చినట్టయింది. ఆర్థిక అంగబలం పుష్టిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీని వీడటంతో ఆ స్థాయి నేత కోసం వైసీపీ కూడా ఆపసోపాలు పడుతుంది. ఈ క్రమంలోనే ఎంపీ విజయసాయిరెడ్డిని బరిలోకి దించింది. ప్రత్యక్ష ఎన్నికల్లో ఈసారి ఎంపీ విజయసాయిరెడ్డి ప్రతిపక్ష పార్టీ నేతతో పోటీ పడనున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా ఆ పార్టీలో కూడా తన సత్తా నిరూపించుకునేందుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారట. ఈ క్రమంలోనే వైసీపీలో టికెట్ ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యే స్థానాలను తెలుగుదేశం పార్టీ నుంచి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి తన మద్దతుదారుడిగా పార్టీకి రాజీనామా చేసిన నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కు సర్వేపల్లిలో అవకాశం కల్పించాలని చంద్రబాబు చెవిలో వేశారట. ఈ స్థానంతో పాటు తన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కొవ్వూరు నియోజకవర్గం నుంచి అభ్యర్థిత్వం ఖరారు చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పట్టు కోసం ప్రయత్నించని నేత రాజకీయాల్లో ఉండరు. ఈ విషయం పక్కన పెడితే పార్టీ మాట వరకు ఓ ఎత్తు, పార్టీ మారిన తర్వాత మరో ఎత్తు. ఇలాంటి అనుభవాలను ఎందరో నేతలు చవిచూసే ఉంటారు. ఇలాంటి అనుభవం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి తెలుగుదేశంలో ఎదురు కాకుండా ఆయన అడిగినట్లు 2 స్థానాలను తన సతీమణి ప్రశాంతిరెడ్డికి రూప్ కుమార్ యాదవ్ కు కేటాయిస్తారా లేదా అన్నది అంతర్గతంగా చర్చ జరుగుతుంది. వీరికి ఆయా స్థానాల్లో టికెట్ కేటాయిస్తే గెలుపు ఓటముల ప్రభావం ఏ విధంగా ఉంటుందో అన్న అంశంపై కూడా పార్టీ చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయం పక్కన పెడితే ఇప్పటికే ఆ నియోజకవర్గాల్లో పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో అన్ని విధాలుగా అండగా నిలిచిన తెలుగుదేశం పార్టీ నేతలను ఏ విధంగా సముదాయిస్తారు అన్నది ఇక్కడ ఇంపార్టెంటే. అందుకే ఈ ఇష్యూ టీడీపీ అధినేత చంద్రబాబుకు తలనొప్పిగా కూడా మారింది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఇలాంటి సమస్యను ఎదుర్కొని ఓ పరిష్కారం చూపలేకపోతోంది. ఇటీవలే బొల్లినేని రామారావుకు కాదని మరో నేతకు టికెట్ కేటాయించడంతో ఆయన ఏకంగా కంటతడి పెట్టిన సందర్భం గుర్తు చేస్తున్నారు. మరలా అలాంటి సీన్స్ ఈ 2 నియోజకవర్గాల్లో పునరావృతం కాకుండా ఉండేలా చేసుకునే పనిలో హైకమాండ్ ఉందట. ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం.